మందకృష్ణ గారు నా మీద వ్యక్తిగత విమర్శలు చేస్తున్నాడు. దాని గురించి నేను పెద్దగా పట్టించుకోండి. ఎందుకంటే 1994లో నేను మొదటిసారి ఎమ్మెల్యే ఎన్నికయ్యాను. 30 సంవత్సరాలైంది. 30 సంవత్సరాలుగా దండోరా ఉద్యమంతో నేను ఉన్నాను. నేను లేకుండా దండోరా ఉద్యమం లేదు, నేను లేకుండా మందకృష్ణ లేడు. ప్రతి సందర్భంలో, ప్రతి సభలో, ప్రతి సమావేశంలో నా పూర్తి సహకారాన్ని అన్ని రకాలుగా అందించాను. ఆర్థికంగా కూడా నా సహకారం చేశాను. ఈ రోజు వరకు కూడా చేస్తూనే ఉన్నాను. కారణం ఏంటంటే రాజ్యాంగ ఫలాలు అందరికీ సమపాలలో అందాలనే దానికి నేను కట్టుబడి ఉన్నాను. అందుకే షెడ్యూల్ కులాల వర్గీకరణ కావాలని నేను కోరుతున్నాను. నేను లేనిదే మందకృష్ణ లేడు అని చెప్పి మాట్లాడినట్టుగా వార్తలు వస్తున్నాయి. నేను లేనిదే మందకృష్ణ లేదన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. నాది సొంత వరంగల్ జిల్లా కావచ్చు, కానీ నేను ఉద్యమం మొదలుపెట్టింది ప్రకాశం జిల్లా నుంచి ఎంఆర్పిఎస్. ఈ ఉద్యమ ప్రస్థానంలో ఎంఆర్పిఎస్ న్యాయమైన పోరాటానికి సమాజంలో అన్ని వర్గాలు అండగా నిలబడ్డాయి. అన్ని వర్గాలు అండగా నిలబడుతున్న క్రమంలో కడియం షేర్ కూడా నేను కూడా మాదిగే అని చెప్పి అప్పుడప్పుడు మాదిగ ఉద్యమానికి అండదండలు అందించే ప్రయత్నం చేయబోయాడు. మేము కూడా అతను మాదిగే అని అనుకున్నాం. కానీ అతని నిజ స్వరూపం ఏంటంటే ఆయన ఉద్యమానికి సహకరించింది తక్కువ, ఉద్యమానికి ద్రోహం చేసింది 100 రెట్లు ఎక్కువ. ఆయన ఎంఆర్పిఎస్ ఉద్యమానికి అన్ని విధాలుగా ఆర్థిక సహకారం అందించని చెప్పాడు. కానీ ఆయనకు రాజకీయంగా మేము మద్దతు ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఎందుకంటే 10 మంది మాదిగ ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఒక ఉపకులానికి సంబంధించిన వాడు అతను కూడా ఉండాలని చెప్పి మేము మద్దతు ఇచ్చిన రోజులు ఉన్నాయి. 10 మంది మాదిగ ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఎక్కడో ఒక చోటు మాదిగ ఉపకులానికి సంబంధించిన వ్యక్తి కూడా ఉండాలని మేము కోరుకున్న రోజులు ఉన్నాయి, మద్దతు ఇచ్చిన రోజులు ఉన్నాయి. అది అయినా కూడా తెలుసు. కానీ 10 మంది మాదిగ ఎమ్మెల్యేలు ఉన్న కాడ, 10 మంది మాదిగ ప్రజాప్రతినిధులు ఉన్న కాడ ఒక ఉపకులాన్ని నేను కోరుకుంటా. కానీ అతనే మాదిగలకు ద్రోహం చేస్తుంటే, అతని వల్లనే మాదిగలకు అన్యాయం జరుగుతుంటే మేము చూస్తూ ఊరుకోలేమనే విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నాం అంతే. ఉదాహరణకు 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు టీడీపీ నుంచి ఇదే కడియం సారి గన్పూర్లో పోటీ చేసినప్పుడు నేను గన్పూర్లో టీడీపీ ఎమ్మెల్యేగా పోటీ చేసిన సిఆర్కి మద్దతు ఇచ్చాం. 10 మంది ఎమ్మెల్యేలు మాదిగోళ్ళు ఉన్నప్పుడు ఒక ఉపకులానికి సంబంధించిన వ్యక్తి కావాలని కోరుకున్నాం. కానీ అదే ఉపకులానికి సంబంధించిన వ్యక్తి తనే మాదిగ జాతికి ప్రమాదకారిగా మారితే, తనే మాదిగ జాతి రాజకీయ అవకాశాలు దెబ్బతీసుకుంటూ పోతుంటే మాదిగ జాతి ప్రయోజనాల కోసం మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది.